హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘన. సో ఈరోజు ఈ వీడియోలో నేను మహాబలిపురంకి రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి రిసార్ట్ తీసుకున్నాము, అక్కడ ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో మేము ప్రజెంట్ ఇప్పుడు చెన్నై నుంచి మహాబలిపురంకి స్టార్ట్ అయ్యి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ కూడా మనకి జస్ట్ రీజనబుల్ రేట్లోనే తీసుకున్నారండి. సమ్ 1000 నుంచి 1500 అనుకోండి, 50 కిలోమీటర్స్ అనమాట. ఒకవేళ మీరు బస్సెస్ ప్రిఫర్ చేయాలనుకుంటే తిరువన్మయి నుంచి మనకి బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ మేము తీసుకున్న రిసార్ట్ కూడా ఫ్లిప్ ఫ్లాప్ బీచ్ షాక్ అనమాట. సో చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ మనకి బీచ్ నుంచి రిసార్ట్ అనేది జస్ట్ ఒక 100 మీటర్స్ అనుకోండి, అంతే దగ్గరలో తీసుకున్నాము. చాలా బాగుంది వ్యూ అయితే. సో వీడియో మొత్తం చూడండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో మనకి చెన్నై టు మహాబలిపురం వచ్చేసి 70 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈవెన్ మధ్యలో కూడా మనకి క్రొకడైల్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. సో మండే హాలిడే అనమాట. సో ఒకవేళ మీరు క్యాబ్ ప్రిఫర్ చేస్తే మధ్యలో అది కూడా చూసుకొని మీరు వెళ్ళొచ్చు మహాబలిపురంకి. సో మనకి మధ్యలోనే చాలా ప్లెజెంట్గా దూరం నుంచి బీచ్ కూడా కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. రోడ్డు మొత్తం హైవే రూట్ అండి. మీకు మహాబలిపురంకి రీచ్ అవ్వకముందే బీచ్ రిసార్ట్స్ అని చాలా టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ అయితే కనిపించాయి మాకు. బట్ మేము మహాబలిపురం విత్ ఇన్ ద సిటీ తీసుకున్నాము, సో దట్ అక్కడ మహాబలిపురంలో ఉన్న ప్లేసెస్ కూడా ఈజీగా కవర్ చేయడానికని. ఒకవేళ మీరు బీచ్లోనే ఇంకా ప్రశాంతంగా ఉండాలనుకుంటే మీకు దారిలో చాలా బీచ్ రిసార్ట్స్ అయితే కనిపిస్తాయి వన్స్ మనం మహాబలిపురంకి అయితే రీచ్ అయిపోయాయన్నమాట. సో మామల్లపురం ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ మహాబలిపురం. Last 2 weeks before I come to Tirupati. Tamil letters they are covering. They are covering? Yeah, they are covering the step. I saw that. Okay. So we have reached to Mahabalipuram. Old name is Mamallapuram. So everywhere they are mentioned like Mamallapuram only. So just don't confuse. There is nowhere mentioned Mahabalipuram. Tiger cave అంటారు అన్నది, పార్క్ కాదు. This is last go by walk. Walk? Yes, because after enter they are taking parking too much money. సో విత్ ఇన్ ద సిటీలో కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, రిసార్ట్స్ కూడా ఉంటాయండి. నేమ్ తీసుకొచ్చింది ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ బీచ్ షాక్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి బీచ్కి చాలా దగ్గరగా, మీరు దూరం నుంచే చూడొచ్చు ఎంత బాగుందో. బీచ్ వ్యూ అనేది మనకి దగ్గరగా ఉంటుంది అది రిసార్ట్ అనేది. సో మేము అదే పనిగా ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్నాము. సో దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో బీచ్ వ్యూ చూస్తారు కదా ఎంత బాగుందో. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో రిసార్ట్ వెళ్ళందో చూద్దాం. సో నాని ఎంజాయ్మెంట్. సో యా గోయింగ్ నియర్. Are you excited? Yes. Yes. Super. వావ్, సూపర్ ఉందిరా. వా, ఫస్ట్ ఫ్లోర్ కాదా? సో మనకి బేసిక్గా అయితే 3 ఫ్లోర్స్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్లో 2 రూమ్స్ అండ్ పైన వచ్చేసి మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో ఈ రూమ్ అయితే మాకు ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి గోవా స్టైల్ లుక్లో ఉంటుంది అనమాట. ఈ షాక్ వచ్చేసి రిసార్ట్. సో స్పేషియస్గా అనిపించింది, చాలా పెద్దగా. సో వీ కెన్ అకామిడేట్ మోర్ దాన్ 3 అడల్ట్స్. సో మాకైతే చాలా పెద్దగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫర్నిచర్ అనేది నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. చాలా ఓల్డ్ అయినా కూడా ఇప్పుడు కొంచెం యాంటిక్ లుక్లోగా తీసుకొచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారనిపించింది. అండ్ ఇక్కడ మనకి ర్యాక్స్ కూడా ఉన్నాయి, సో దట్ వీ కెన్ కీప్ ఎనీథింగ్ అనిలాగా. అండ్ ఇవి అయితే నాకు ఆల్మోస్ట్ డిఫరెంట్గా కొత్తగా అనిపించాయి. సో దే ప్రొవైడ్ 1 టేబుల్ ఆల్సో. అండ్
బేసికలీ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది విత్ ఏసీ అండ్ మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, జస్ట్ 2000 అలా. అండ్ మేము ఆన్లైన్ ముందుగానే బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఇలా కర్టెన్ తీయగానే ఆ వ్యూ అయితే రియల్లీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. నైట్ టైం కానీ మార్నింగ్ లేవగానే ఈవెన్ సన్సెట్ సన్ రైజ్ వీ కెన్ ఈజీలీ వాచ్ అక్కడే కూర్చొని. అంటే మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, వీ కెన్ సీ ఫ్రమ్ ద రూమ్ ఇట్ సెల్ఫ్. అంతా బాగా అనిపించింది. అండ్ బయట కూడా మనకి ఇలా టేబుల్ వచ్చింది కాబట్టి మనం అక్కడే కూర్చొని చిల్ అవుట్ కూడా అవ్వచ్చు. అండ్ ఇలా ఫ్యామిలీస్ కానీ లేకుంటే ఇట్లా గ్యాంగ్ అలా వెళ్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సో మార్నింగ్ టైమ్స్ ఈ బోర్డ్స్ కూడా చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. సో మనకి మహాబలిపురంలో బోల్డ్ అన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట, టెంపుల్స్ కానీ లేదంటే ఇంకా చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. నేను అవన్నీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూడా మనకి ఇంత నీట్గా సిట్అవుట్ అయితే ఇచ్చాడు, నప్పలే అనిపించింది. సో బయట మనం చిల్ అవుతూ మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. మీకు అద్దంలో కూడా కనిపిస్తుంది, సో చూసుకోవచ్చు, ఎంత బాగా అనిపిస్తుంది అసలు. ప్రతి రూమ్ బయట కూడా ఇలా మంచిగా పచ్చదనంతో చాలా బాగా పెట్టాడనమాట. సో బాగా అనిపించింది ఫొటోస్ కోసం కానీ. మంచిగా మనకి మంచి గ్రీనరీ ప్రొవైడ్ చేశారు. సో పైన రెస్టారెంట్, ఓవరాల్గా ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. సో మార్నింగ్ 6 o'clockకి లేచి ఇలా సన్ రైజ్ అయితే చూసాము. మంచిది యాక్చువల్గా సూర్యోదయం కూడా చూడమనేది. సో ఇలా మాకు కుదిరిందనమాట. అండ్ బీచ్లో మనకి ఇలాంటి సన్ రైజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి సన్సెట్ అండి. సో రెండు మేము చూసుకోగలిగాము. దట్టు మనకి డైరెక్ట్ వ్యూ ఉంటుంది కాబట్టి రియల్లీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇదైతే నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ మనకి అకామిడేషన్ వైజ్ కానీ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో నేను రెస్టారెంట్ కూడా వీడియో తీశాను. సో ఎవరైనా నచ్చితే ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనే బీచ్ షాక్ అనేది మీరు మహాబలిపురంలో వెబ్సైట్లో సెట్ చేసినా కూడా వాళ్ళ నంబర్ దొరుకుతుంది. అండ్ డైరెక్ట్ మనం ఓనర్తోనే పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. చాలా అఫోర్డబుల్ అండ్ మనకి ఇంత మంచి వ్యూ ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్ అయితే నాకు బెటర్ అనిపించింది. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ అండి. సో రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగా అనిపించింది. మేము నైట్ టైం వెళ్ళామన్నమాట. సో దట్ మనం ఆ అలల శబ్దాన్ని వింటూ చాలా బాగా అంబియన్స్ అనేది ఎంజాయ్ చేస్తాము రియల్లీ. సో మీకు ఎవరైనా నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.